హరీష్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 18 నుండి జూలై 24 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 19th జూలై 2022కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహం, ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీ యొక్క డౌట్ లేదా మీ సందేహాన్ని కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ యొక్క సందేహానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈరోజు 19th జూలై 2022కి సంబంధించి ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోని మొట్టమొదటి అనే అంశంతో కోల్కతా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే రైల్వేకి సంబంధించి, ట్రైన్కి సంబంధించి. దేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ ట్రైన్ ఈరోజు ప్రత్యేకంగా కోల్కతాకి సంబంధించి వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ టాపిక్ ఏంటో చూద్దాం. సో ఇండియా విల్ గెట్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ అండర్ వాటర్ ట్రైన్. భారతదేశంలోని మొట్టమొదటి అండర్ వాటర్ ట్రైన్ అంటే నీరు ఏదైతే ఉంటుందో నీళ్ళ నుండి ప్రయాణించే ట్రైన్. అంటే నీళ్ళ నుండి అంటే ఏంటంటే ఆ నీటిలో ప్రత్యేకంగా ఒక టన్నెల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు, లైక్ అక్వేరియం. సో అటువంటిది ఎక్కడ ఇదంటే 16.34 కిలోమీటర్స్ ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ ఏదైతే ఉంటుందో హుగ్లీ రివర్ కిందన. సో హుగ్లీ రివర్ ఏదైతే, హుగ్లీ రివర్ అనగానే మనకు కోల్కతా గుర్తుకు రావాలి. సో హుగ్లీ రివర్ అండ్ హుగ్లీ పోర్ట్ చాలా ఫేమస్, ప్రత్యేకమైన పోర్ట్ అటువంటిది. సో హుగ్లీ రివర్ ఏదైతే ఉందో ఆ నదికి కింద దిగువ భాగాన దాదాపు 16.34 కిలోమీటర్ల దూరము ఈ ట్రైన్ ఏదైతే ఉందో అండర్ వాటర్ ట్రైన్గా ప్రత్యేకంగా వార్తనిచ్చింది. అంటే ఏంటి, ఆ రివర్ కింద ఒక టన్నెల్ లాంటి నిర్మాణం, ఆ వాటర్ ఏదైతే ఉందో వాటర్ నుండి ట్రైన్ని ప్రొటెక్ట్ చేసే ఒక ప్రత్యేకమైన ఒక కారిడార్ లాగా నిర్మించారన్నట్టు. సో ఇండియా టు గెట్స్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ అండర్ వాటర్ ట్రైన్ బై 2023. 2023 సంవత్సరం వరకల్లా భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ ట్రైన్ మనం చూడబోతున్నాం. సేమ్ మనం రైల్వే ట్రాక్ ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ రైల్వే ట్రాక్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ హుగ్లీ రివర్ ఏదైతే ఉందో ఫ్లోయింగ్ రివర్, ఆ హుగ్లీ రివర్ కామన్గా ఎక్కడైనా రివర్ ఉందనుకోండి, పైన మనకు బ్రిడ్జెస్ ఏవైతున్నాయో బ్రిడ్జెస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి బ్రిడ్జ్ కాదు. ఆ హుగ్లీ రివర్ ఏదైతే ఉందో ఆ హుగ్లీ రివర్ లోపల, ఆ లోపల పార్ట్ నుండి ఒక టన్నెల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందులో నుండి ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ట్రైన్కి ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ ట్రైన్ ఎక్కడ అంటే కోల్కతా. నది ఏంటి, హుగ్లీ రివర్. ఈస్ట్ వెస్ట్ కారిడార్ కలిపి 16.34 కిలోమీటర్ల దూరం అవుతుందో ఆ ప్రాంతంలో. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఫస్ట్ ఎవర్ మేడ్. సో ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్. ఫస్ట్ ఎవర్ అంటే దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో ఒక సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ వార్తలు నిలిచింది. దీన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీలో. సో ఇక్కడ స్క్రిప్ట్ ఏంటో చూసి మనం దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో రాజీవ్ గాంధీ సెంటర్, సో రాజీవ్ గాంధీ సెంటర్ లేదా రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లేదా రాజీవ్ గాంధీ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్, న్యూఢిల్లీ. ఎక్కడ న్యూఢిల్లీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ద ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా సర్జికల్ రోబోటిక్ సిస్టమ్. భారతదేశంలోని మొట్టమొదటి సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారో అంటారు, అదొకటి గుర్తుంచుకోండి చాలు. సో రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్. దాని పేరు ఏంటంటే SSI మంత్ర. SSI మంత్ర యాక్చువల్గా SS ఇన్నోవేషన్స్ అనేవారు ఎవరైతే ఉంటారో ఒక స్టార్టప్ సంస్థ దీన్ని తయారు చేశారు. సో SSI మంత్ర
అండ్ డివైజ్డ్ బై ఏ న్యూ ఏజ్ ఇండియన్ మెడిటెక్ స్టార్టప్ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ టు ద పాయింట్ చెప్తాను. సో భారతదేశంలోని మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన ఇండియాలో తయారైన ఒక సర్జికల్ రోబో. ఆ రోబోని ఎక్కడ ఇన్స్టాల్ చేశారంట? రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్. దాన్ని ఎవరు తయారు చేశారంట? ఒక స్టార్టప్ ఎస్ఎస్ ఇన్నోవేషన్స్. అది గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలు మనకి 2 వార్తలు నిలిచాయి ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్ అఫైర్స్, వినియోగదారులకు సంబంధించిన శాఖ. కన్జ్యూమర్ అఫైర్స్ లాంచెస్ జాగృతి ఇట్స్ న్యూ మాస్కట్. సో న్యూ మాస్కట్ అంటే ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి రకరకాల మాస్కట్స్ని మనం చూస్తూ ఉంటాం. అది క్రీడలకు సంబంధించి కానివ్వండి, మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానివ్వండి, పథకాలకు సంబంధించి కానివ్వండి. మాస్కట్ అంటే ఒక అవగాహన కోసం ఉద్దేశించబడిన ప్రత్యేకమైన పని అనుకోండి. సో కన్జ్యూమర్ అఫైర్స్ లాంచెస్ జాగృతి ఇట్స్ న్యూ మాస్కెట్. సో ఏ శాఖ? కన్జ్యూమర్, వినియోగదారుల శాఖ జాగృతిని అఫిషియల్ మాస్కెట్గా తీసుకొచ్చారు. జాగృతి ఈజ్ ఎ మాస్కట్ క్రియేటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ విత్ గోల్ ఆఫ్ ఎంపవరింగ్ కస్టమర్స్ టు రేజింగ్ అవేర్నెస్ ఆఫ్ దేర్ రైట్స్. వినియోగదారుల హక్కుల చట్టం, నూతన చట్టం 2019 అని, వినియోగదారుల హక్కుల చట్టం 1986 అని, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వినియోగదారులు అంటే ఎవరు? ఒక ప్రోడక్ట్ని కొనుగోలు చేసేవారు. మనం వినియోగదారులం. మనం ఏదైనా వస్తువును కొనమనుకోని మనం వినియోగదారులం, కన్జ్యూమర్స్ అంటాం, కన్జ్యూమ్ చేసేవాళ్ళం. అటువంటి వినియోగదారులకు హక్కులు ఉంటాయి. అటువంటి వినియోగదారుల హక్కుల పట్ల అవగాహన కల్పించడము మరియు ఎట్ ద సేమ్ టైం ఎంపవరింగ్ కస్టమర్స్, వినియోగదారులకు సంబంధించి వారు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేకమైన ఒక మాస్కెట్ని, ఒక అవగాహనని, ఒక అవగాహన చిత్రాన్ని కన్జ్యూమర్ అఫైర్స్ వారు లాంచ్ చేశారు. జాగృతి విల్ బి షోన్ యాజ్ ఎడ్యుకేటెడ్ కన్జ్యూమర్ హూ ఈజ్ అడ్వకేటింగ్ ఫర్ హర్ రైట్స్ అండ్ ఫైండింగ్ ఆన్సర్స్ టు ద ఇష్యూస్ షీ ఎన్కౌంటర్స్. సో జాగృతి మీకు పక్కన ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇమేజ్ మాస్కెట్, ఆ ఇమేజే జాగృతి మాస్కెట్. ఒక టీచర్ లాగా కనిపిస్తూ ఉంటారు, మనకు అవగాహన కల్పిస్తూ ఉంటారు అన్నట్టు ఈ వినియోగదారులకు సంబంధించిన హక్కుల పట్ల. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టు ద పాయింట్ అడగబోయే అవకాశం ఉంది. ఏంటంటే ఇటీవల కన్జ్యూమర్ అఫైర్స్ వారు లేదా వినియోగదారులకు సంబంధించిన శాఖ వారు ప్రజల్లో ముఖ్యంగా వినియోగదారులకు అవగాహన కల్పించడానికి, ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చిన కొత్త మాస్కట్ పేరు ఏంటి అంటే జాగృతి మాస్కట్. అండ్ నెక్స్ట్ దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో మరొకటి వారణాసి ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. వారణాసి నేమ్డ్ ద ఫస్ట్ కల్చరల్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ SCO. వారణాసి విల్ బికమ్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ SCO ఫర్ 2022 and 2023 అండర్ ఏ న్యూ రొటేటింగ్ ఇనిషియేటివ్. సో SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనుకోండి. సో SCOకి సంబంధించి ఒక ప్రత్యేక అంశం మన భారతదేశంలోని వారణాసి, చారిత్రాత్మక వారణాసి ఈరోజు ప్రత్యేకంగా ఎంపిక వార్తలు వచ్చింది. వారణాసి కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్గా SCOకి సంబంధించి 2022-2023కి సంబంధించి ప్రత్యేకంగా గుర్తించబడుతూ వార్తలు ఇచ్చింది. సో మనకి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా SCOకి సంబంధించి సభ్య దేశాలు కొన్ని గుర్తుంచుకోండి: చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. సో వారణాసి ఎగ్జామ్లో ఏమడుగుతారంటే ఇటీవల SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి మన భారతదేశం నుండి కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్గా వార్తలు నిలిచిన చూజ్ అయిన సిటీ ఏదంటే వారణాసి సిటీ అని గుర్తుంచుకోండి. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఐఐటి, ఒక ఐఐటి ఈరోజు వార్తలు నిలిచింది, మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి ఢిల్లీ ఇనాగ్రేషన్ ఆఫ్ సెన్సస్ డాటా వర్క్ స్టేషన్ ఎట్ ఐఐటి ఢిల్లీ. సెన్సస్ డాటా అంటే ఏంటంటే జనగణనకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డేటా సెంటర్ని ఇటీవల ఏ ఐఐటిలో ఏర్పాటు చేశారంటే ఐఐటి ఢిల్లీ. ఏ న్యూ సెన్సస్ వర్క్ స్టేషన్ హ్యాస్ బీన్ అన్వీల్డ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇన్ ఎకనామిక్స్ ల్యాబ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. మనకు జనగణన ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కదా. సో జనగణనకి ఉపయుక్తంగా ఉండే ప్రత్యేకమైన డేటా సెంటర్ని ఇటీవల ఏ ఐఐటి పరిధిలో ఏర్పాటు చేయడం జరిగిందంటే ఐఐటి ఢిల్లీ. భారతదేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. ద సెన్సస్ డాటా వర్క్ స్టేషన్ వాజ్ అఫీషియల్లీ ఓపెన్డ్ బై డాక్టర్ వివేక్ జోషి, ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా.
భారతదేశంలో ప్రస్తుతం సెన్సస్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ఎవరు? వివేక్ జోషి గారు. అండ్ రిజిస్ట్రార్ జనరల్గా ఉన్నారు. సో మనకు జనగణన 2021 సంబంధించిన జనగణన రావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేక డేటా సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే టెక్నాలజీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంటాం మనం? ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అండ్ అభ్యర్థులు ఐఐటీల పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. తరచు మీకు రిపీట్ చేస్తున్నాను. ఐఐటీలకు సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటీలు అత్యధికంగా ఐఐటి మద్రాస్ వార్తలు నిలిచింది. ఐఐటి మద్రాస్ ఇటీవల ఏ అంశాలతో వార్త నిలిచింది? జస్ట్ సైడ్ హెడింగ్స్. దేశంలోని మొట్టమొదటి 3D హౌస్, ఆక్వా మ్యాప్, కదం అనే ఒక కృత్రిమ మోకాలను సృష్టించి వార్త నిలిచింది. నియోబోల్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. ఇటువంటి అంశాలు అండ్ దేశం మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి ఇటువంటివి. సో ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ సంబంధించిన అంశాలను ఒకసారి లింక్ చేస్తూ చూడండి. అండ్ ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే ప్రపంచంలోని మొట్టమొదటి జపాన్ బయటి దేశాల్లో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ సుజుకీకి సంబంధించి సుజుకీ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పాటైంది. స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్ సాఫ్ట్వేర్ దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేకమైనది స్వరాజబిలిటీ వార్తలు ఇచ్చింది. అండ్ మానవుడిలో తలెత్తే కార్నియా సమస్యలు ఏవైతే ఉంటే వాటికి పరిష్కారం హైడ్రోజెల్. అండ్ దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్. అండ్ ఇటీవల ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ లేదంటే వరల్డ్స్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ పేలుడు పదార్థాలను స్వల్ప మోతాదులో కూడా గుర్తించే ఒక నానో స్నిఫర్. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటి కాన్పూర్ ఒక టచ్ సెన్సిటివ్ వాచ్ మరియు బయో వాచ్ అనే అంశాన్ని మనం చూసాము. హృదయంత్ర అని చెప్పేసి కృత్రిమ గుండెను సృష్టిస్తూ వార్తలు ఇచ్చింది ఐఐటి కాన్పూర్. అండ్ ఐఐటి రోపార్ యాంబిట్యాగ్ అనే టెంపరేచర్ మానిటరింగ్ టూల్కి సంబంధించిన అంశాన్ని చూసాం. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి రోపార్కి సంబంధించి ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన ప్రపంచంలో మొట్టమొదటి ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్. ఐఐటి ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ ఐఐటి ఇటీవల సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఈరోజు డేటా సెంటర్, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఐఐటి గౌహతి విద్యుత్ అనే పదం కనిపించింది అంటే దానికి ఐఐటి అనే పదాన్ని లింక్ చేశారంటే అది ఐఐటి గౌహతి. ఇటీవల లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపుపై పరిశోధనలు, వ్యర్థ జలాల నుండి కూడా విద్యుత్ని తయారు చేస్తూ వార్తనిచ్చిన ఐఐటి. ఇటువంటి అంశాలు వీటి ప్రత్యేకంగా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణానికి సంబంధించిన కొన్ని గణాంకాలు వార్తనిచ్చినాయి. ఇన్ఫ్లేషన్ పుష్డ్ 71 మిలియన్ పీపుల్ ఇంటూ పావర్టీ సిన్స్ యుక్రెయిన్ వార్. సో రీచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని తరచు మీకు చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం, డబ్బులకి లేదా ద్రవ్యానికి విలువ తగ్గి వస్తువులకు డిమాండ్ పెరగడానికి ఇన్ఫ్లేషన్గా చెప్పవచ్చు. లేదా టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనీకి వాల్యూ లేకుండా పడిపోవడం అన్నట్టు. అటువంటి ఇన్ఫ్లేషన్ ప్రస్తుతం శ్రీలంకలో ఈ సంక్షోభానికి ఒకానొక కారణం. శ్రీలంక సంక్షోభానికి కారణాల్లో ఒక కారణం ఇన్ఫ్లేషన్. అటువంటి ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రపంచంలో 71 మిలియన్ పీపుల్ పావర్టీలోకి వెళ్ళిపోతారంట యుక్రెయిన్ వార్ ద్వారా. సో యుఎన్డిపి ఎవరు రిలీజ్ చేశారంటే ఒక గణాంకాలు. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. వాళ్ళ రిపోర్ట్ ఇన్ ఏ రీసెంట్ రిపోర్ట్ టైటిల్డ్, ఆ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, అడ్రసింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, పావర్టీ అండ్ వల్నరబిలిటీ ప్రొజెక్షన్స్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. The United Nations Development Program reported that nearly 71 million people in the developing world have fallen into poverty. 71 మిలియన్ల ప్రజలు పేదరికంలోకి వెళ్తున్నారంట. And according to the UNDP, 51.6 million more people fell into poverty in the first 3 months following Russia-Ukraine war. రష్యా-యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల్లో ఆల్మోస్ట్ మొదటి 3 నెలల్లోనే 51.6 మిలియన్ల ప్రజలు పేదరికంలోకి వెళ్ళారంట. సో ఇదొకటి. లివింగ్ ఆన్ USD 1.90 ఆర్ లెస్. ఒకరోజు సగటుగా $1.90 కంటే తక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారంట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, UNDP వారు విడుదల చేసిన ఒక రిపోర్ట్ పేరు ఏంటి అంటారు, అడ్రసింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, పావర్టీ, వల్నరబిలిటీ ప్రొజెక్షన్స్ అండ్ పాలసీ రెస్పాన్సెస్. దీన్ని ఎవరు విడుదల చేశారు? UNDP. ఎంతమంది పేదరికంలో చేరుతున్నారంట? 71 మిలియన్ల ప్రజలు. గుర్తుంచుకోండి. కొన్ని నివేదికలు ఏమైనా వార్తలు ఇస్తే డైరెక్ట్గా గణాంకాలు దానికి సంబంధించిన నేరుగా పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. కొన్ని అత్యున్నత పోటీ పరీక్షలు ఏం చేస్తారంటే దానికి సంబంధించి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. బట్ మనకి ఏవైతే ఉంటాయో
మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇటువంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్ పాయింట్ అడుగుతారు. అదే గ్రూప్ 1 సివిల్స్లో అయితే ఈ నివేదికకు సంబంధించి సూక్ష్మంగా కూడా బిట్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక అంశం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చిరాటే అనే ఒక సంస్థతో టీహబ్ ఒప్పందం, చిరాటేతో టీహబ్ ఒప్పందం. దేశంలోనే అత్యున్నత స్టార్టప్ ఎకోసిస్టమ్తో దూసుకుపోతున్న టీహబ్ తాజాగా మరొక అడుగు ముందుకేసింది. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే ప్రముఖ సంస్థ చిరాటే వెంచర్ క్యాపిటల్తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టుగా టీహబ్ వారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. టీహబ్తో లేదా చిరాటే అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం టీహబ్. టీహబ్ అంటే ఏం లేదు, స్టార్టప్లకు ప్రత్యేక ప్రాధాన్యత, ప్రోత్సాహం ఇచ్చే ఒక అనువైన అధునాతనమైన టెక్నాలజీ అనుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీహబ్ని ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం. ఎగ్జాంపుల్, అంకుర పరిశ్రమ స్టార్టప్ అంటే ఏంటి? యువతకు వచ్చే ఐడియాస్, వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలకు కార్యరూపమే స్టార్టప్. అటువంటి స్టార్టప్లకి ప్రభుత్వం అనేది అండగా ఉంటుంది. టీహబ్ 1, టీహబ్ 2 ఇటీవల వార్తలు ఇచ్చింది. వాటిని ప్రత్యేకంగా చూడండి. చిరాటే అనే సంస్థతో టీహబ్ ఒప్పందం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ రైట్ టు రిపేర్. రైట్ టు రిపేర్, రిపేర్ కూడా ఒక హక్కే, రిపేరింగ్ చేసుకోవడం కూడా ఒక హక్కే అని. రైట్ టు రిపేర్ ఈజ్ ఆల్సో రైట్ అని చెప్పేసి ఇటీవల ఏ ప్రాంతం వార్తలు ఇచ్చింది? న్యూయార్క్లో ఇటీవల రైట్ టు రిపేర్ అనే ఒక అంశం ఒక రైట్గా వార్తలు నిలిచింది. ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్ ఈజ్ ఏ లీగల్ రైట్ అని చెప్పేసి నెదర్లాండ్స్ వార్తలు నిలిచింది. ఇటువంటి ఏవైతే ఉంటే కొన్ని చూడండి ప్రత్యేకంగా వార్తలు నిలుస్తున్న దేశాలు. సో ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ రైట్ టు రిపేర్, ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా రైట్ టు రిపేర్ ఈజ్ ఏ రైట్ అనే అంశంతో అతి త్వరలో వార్తలు నిలవబోతోంది. దానికి సంబంధించి ఒక కమిటీని వేసింది ప్రభుత్వం. అదేంటో చూద్దాం. ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, వినియోగదారులము, కన్జ్యూమర్ అఫైర్స్ హ్యాస్ ఫార్మ్డ్ ఏ కమిటీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ సెక్రటరీ నిధి ఖత్రీ. గుర్తుంచుకోండి, నిధి ఖత్రీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని వేసింది భారత ప్రభుత్వం కన్జ్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలో. సో ఎందుకంటే ప్రొవైడ్ అండ్ ఓవరాల్ ఫ్రేమ్వర్క్ ఫర్ రైట్ టు రిపేర్. సో రైట్ టు రిపేర్ అంటే రిపేరింగ్. మనం ఏదైనా ఎలక్ట్రిక్ ఐటెం కొన్నామనుకోండి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దానికి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఉంటే దానికి ఏదైనా రిపేరింగ్ లాంటి పరిస్థితులు వస్తే మళ్ళీ ఖచ్చితంగా షోరూంలోనే రిపేర్ చేయించుకోవాలని, అటువంటి వాటికి స్వస్థ చెప్పుతూ ప్రత్యేకమైన హక్కులను వినియోగదారులకు కల్పించడం అన్నట్టు. సో ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ రైట్ టు రిపేర్ అనే అంశము ఎవరి ఆధ్వర్యంలో ఈ కమిటీని భారత ప్రభుత్వం వేసింది? నిధి ఖాత్రీ. ఇది గుర్తుంచుకోండి చాలు. అండ్ నెక్స్ట్, సో ఇటువంటి కమిటీలు కానివ్వండి, వార్తలు నిలుస్తున్న కమిటీలు ఏవైతే ఉంటాయో ఆ కమిటీలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు ప్రతిరోజు కూడా మన సంకల్ప మ్యాగజైన్లో ఇటువంటి కమిటీలు కానివ్వండి అండ్ అట్ ద సేమ్ టైం నివేదికలు కానివ్వండి, ఇందాక UNDP నివేదిక, ఇటువంటి అంశాలను మీకు అందుబాటులోకి తెస్తున్నాను. అండ్ అభ్యర్థుల కోరిక మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏవైతే యూట్యూబ్ క్లాసెస్కి సంబంధించిన నేను ప్రతి పాయింట్ ఏదైతే చెప్పానో ఆ పాయింట్కి సంబంధించిన నోట్స్, యూట్యూబ్ క్లాస్ నోట్స్ చాలామంది అడుగుతున్నారు. అభ్యర్థుల కోరిక మేరకు ఆ యూట్యూబ్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొదటిగా ఆ 3 నెలలు ఏవైతే ఉంటాయో వాటిని మీకు మన GVK స్టడీ సర్కిల్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాను. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఒక పర్సన్ వార్తలు ఇచ్చారు. ఆశిష్ కుమార్ చౌహాన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మనకు స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఉంది కదా. సో షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించి NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రెండు వేరు. సో NSEకి సంబంధించి ఆ సంస్థకి హెడ్గా, మేనేజింగ్ డైరెక్టర్గా అండ్ CEOగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే ఆశిష్ కుమార్. మరి భారతదేశంలో స్టాక్ మార్కెట్ని నిర్వహణ మరియు నియంత్రణ చేసే సంస్థ ఏదంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో రెగ్యులేటరీ బాడీస్ గురించి ప్రత్యేకంగా చూడండి. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ భారతదేశంలో స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది, అంటే NSEని కూడా నియంత్రించే సెబీ. అటువంటిది సెబీ వారు ఈ నియామకాన్ని యాక్సెప్ట్ చేశారు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్గా, CEOగా ఆశిష్ కుమార్ చౌహాన్ గారు బాధ్యతలు చేపట్టనున్నారు. సెబీ అనగానే మనకు స్టాక్ మార్కెట్ సంబంధించి, మరి సెబీకి ఇటీవల నూతన హెడ్గా వార్తలు ఇచ్చిన పర్సన్ మాధవి పూరి బాచ్. సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళ మాధవి పూరి బాచ్
చైర్పర్సన్గా హెడ్గా సెబీకి హెడ్గా వార్తలు ఇచ్చారో ఆ పర్సన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆశీష్ కుమార్ చౌహాన్. అండ్ నెక్స్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్. సో క్రీడలకి సంబంధించి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం. సో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం వన్ ద టోర్నమెంట్ ఇన్ స్పెయిన్. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుర్తుంచుకోండి. సో స్పెయిన్ పక్కన కామ ఇక్కడ. సో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం ఎక్కడ గెలిచాడంట? ఒక చెస్ టోర్నమెంట్ స్పెయిన్లో ముగిసిన టోర్నమెంట్ గెలిచాడు. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం హ్యాస్ ఎమర్జ్డ్ ద విన్నర్ ఇన్ ద 41st విల్లా డే బనాస్క్ ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్. ఎక్కడ జరిగింది? స్పెయిన్లో జరిగింది. సో స్పెయిన్లో ముగిసిన 41st అంటే 41వ ఎడిషన్ 41st విల్లా డే బెనాస్క్ ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్ విజేతగా వార్తలించిన పర్సన్ ఎవరు? ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే అరవింద్ చిదంబరం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇటీవల మనకు ప్రజ్ఞానంద తరచూ వార్తలు ఇస్తారు. ప్రజ్ఞానంద పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ప్రజ్ఞానంద గురించి అడగవచ్చు. ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్లసన్ తనపైన గెలుపొందాడు. అటువంటి చూడండి. అండ్ ఇటీవల డి గుకేష్ కూడా తరచూ వార్తలు ఇస్తున్నారు. ఈరోజు అరవింద్ చిదంబరం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి స్పెయిన్లోని చెస్ టోర్నమెంట్ విజేతగా వార్తలు ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల్లో మరొక పర్సన్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి వెస్ట్ బెంగాల్కి కొత్త గవర్నర్గా లా గణేశన్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా జగదీప్ ధన్కర్ గారు ఇప్పటివరకు ఎవరైతే ఉంటారో వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కి గవర్నర్ హోదాలో ఉన్నారు జగదీప్ ధన్కర్ గారు. కానీ లాస్ట్ 2 days బ్యాక్ తను వార్తలు నిలిచిన వ్యక్తి అయ్యాడు. ఎందుకంటే నూతన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్నారు. నూతన ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా ఎన్డీఏ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి అని మనం జగదీప్ ధన్కర్ గారిని చూసాము. తను ఏ రాష్ట్ర గవర్నరు? వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తున్నాడు కాబట్టి ఆ పదవిలో తనకిప్పుడు వేకెన్సీ వచ్చింది. ఆటోమేటిక్గా రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ అనే పదవి రాజ్యాంగబద్ధ పదవి. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధ పదవి. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 153 ఆర్టికల్ 153 గవర్నర్కి సంబంధించిన ప్రకరణ. అటువంటిది గవర్నర్ నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది అంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. సో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు లా గణేశన్ గారు ఇప్పటికే లా గణేశన్ గారు మణిపూర్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మణిపూర్ గవర్నర్గా ఉన్న లా గణేశన్ గారికి వెస్ట్ బెంగాల్కి గవర్నర్గా అదనపు బాధ్యతలను ఇవ్వడం జరిగింది. కామన్గా 2 రాష్ట్రాలకి ఒకే గవర్నర్ ఉండొచ్చు. ఆ నిబంధనలు కూడా మనం 1956 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఇవి ఉన్నాయి కదా, అప్పుడు మనం చూసాం. అండ్ గవర్నర్ వ్యవస్థకి సంబంధించి మీరు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో సర్కారియా కమిషన్ సిఫార్సులు కానివ్వండి ఇటువంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల గవర్నర్ పదవి తరచూ వివాదాస్పదం అవుతోంది. అందులో వెస్ట్ బెంగాల్ చాలా వివాదాస్పదమైంది. యూనివర్సిటీలలో అంటే రాష్ట్రంలో ఉండే విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో యూనివర్సిటీలలో వీసీలను నియామక అధికారం ఎవరికి ఉంటుంది? ఇప్పటికీ గవర్నర్కి ఉంటుంది. కానీ గవర్నర్ అధికారాలకు కత్తెర వేసి యూనివర్సిటీలకు వీసీ అధికారులను నియమించే అధికారము రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవడం జరిగింది అటువంటి బిల్లుకు సంబంధించి. సో తమిళనాడు రాష్ట్రంలో కూడా గవర్నర్ పదవి ఇటీవల సంక్షోభం ప్రత్యేకంగా వివాదాస్పదమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి గవర్నర్కి కొన్ని రోజుల పాటు జరిగిన దూరం కానివ్వండి ఇటువంటి చూడండి. గవర్నర్ వ్యవస్థ తరచూ వార్తలు ఇస్తుంది కాబట్టి ప్రత్యేకంగా రావచ్చు. అండ్ ఇటీవలే మనకు లాస్ట్ కొన్ని నెలల కింద కేరళ రాష్ట్ర గవర్నర్ వార్తలు ఇచ్చారు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు వేధింపులు ఆకృత్యాలను దృష్టిలో ఉంచుకొని ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. రాజ్యాంగబద్ధ పదవి గవర్నర్ పదవిలో ఉండి ఆ గవర్నర్ ఎవరంటే కేరళ గవర్నర్ మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. ఇలా గవర్నర్కి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం, వాటిని లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచిన వ్యక్తి ద వెటరన్ మలయాళం యాక్టర్. సో మలయాళం అంటే కేరళ. మలయాళం యాక్టర్ అండ్ ఫిల్మ్ మేకర్ నిర్మాత కూడా ప్రతాప్ పోతెన్. తన పేరు గుర్తుంచుకొని ప్రతాప్ పోతెన్. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన ప్రతాప్ పోతెన్ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటే తను ప్రత్యేకంగా చలనచిత్ర రంగం అని గుర్తుంచుకోండి. తమిళనాడు తను చనిపోవడం జరిగింది. సో ప్రతాప్ పోతెన్. సో తను మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. కొన్ని సినిమాలు తనవి వివిధ భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యాయి. హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్, హ్యాడ్ యాక్టివ్
ప్రెజెన్స్ ఇన్ మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ ఫిల్మ్స్ ఇండస్ట్రీస్. చాలా సినిమాల్లో కూడా మనం తనను చూసే ఉన్నాం. సో ప్రతాప్ పోతెన్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ నరీందర్ బాత్రా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. నరీందర్ బాత్రా మన భారతీయుడు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాజీనామా చేశారు. ఎందుకంటే ఇటీవల తాను ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు కానివ్వండి వారి దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తూ వార్తలు ఇచ్చారు. నరీందర్ బాత్రా ఏ సంస్థకి అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. అండ్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెటర్. సో బెన్ స్టోక్స్ అంటాం మనం, ఒక గ్రేటెస్ట్ ఆల్రౌండర్. వర్తమాన క్రికెట్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొంతమంది గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ ఉంటారు. అందులో గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్లోనే మొదటి స్థానంలో ఉండే ఒక ఆటగాడు ఎవరంటే బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్కి సంబంధించిన పించ్ హిట్టర్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక ఫాస్టెస్ట్ బౌలింగ్ కానివ్వండి. కామన్గా ఫాస్ట్ బౌలింగ్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాట్స్మెన్ చాలా రేర్ కాంబినేషన్ ఉంటాయి. అలా ఒకప్పుడు జాక్వెస్ కల్లిస్ కానివ్వండి, ల్యాన్స్ క్రిజనర్ కానివ్వండి, మన భారతదేశాన్ని చూస్తే ఇప్పుడిప్పుడే మనకు గుర్తిస్తున్న హార్దిక్ పాండ్యా కానివ్వండి, ఇటువంటి వాళ్ళు. ఒకప్పుడు కపిల్ దేవ్ కానివ్వండి, బ్యాటింగ్లో కూడా వాళ్ళు గుర్తింపు పొందారు. సో ఇక్కడ బెన్ స్టోక్స్ బౌలర్ గాను, బ్యాట్స్మెన్ గాను, బ్యాటర్ గాను గుర్తింపు పొందిన ఆటగాడు, ఇంగ్లాండ్కి సంబంధించిన ఆటగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకి కెప్టెన్గా ఉన్నాడు. అటువంటి బెన్ స్టోక్స్ వన్డేలకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. సో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు, కానీ కెరీర్కి కాదు. సో కెరీర్ టెస్ట్ మ్యాచ్ల రూపంలో తను కొనసాగిస్తా అన్నాడు. సో టెస్ట్ మ్యాచ్లో కంటిన్యూ చేయడానికి వన్డేలకు గుడ్ బై చెప్తూ బెన్ స్టోక్స్ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కసారి ర్యాపిడ్గా కనుక ఈరోజు టాపిక్స్ని చూస్తే, అండ్ అభ్యర్థులకి ఏంటంటే యాక్చువల్గా ఇంకొక 4-5 డేస్ ఈ వీకెండ్ వరకు మనకి క్లాసెస్ ఏవైతే ఉంటాయో డైలీ క్లాసెస్ ఈ విధంగానే కంటిన్యూ అవుతాయి. ఆఫ్టర్ దట్ ఈ వీక్ తర్వాత ఇక మీకు రోజు రెగ్యులర్గా బోర్డు పైన క్లాసెస్ చెప్తాను. యాక్చువల్గా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను బయట ఉన్నాను, బోర్డు అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్ల కాంపిటేటివ్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వద్దు, ఎందుకంటే మనం చెప్పే టాపిక్స్లో ఒక్క టాపిక్ అయినా ఒక స్టూడెంట్కి బెనిఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు ప్రతిరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ని తీసుకొస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు ప్లీజ్ కోఆపరేట్. ఏంటంటే చాలామంది సౌండ్ ప్రాబ్లం, యాక్చువల్గా మైక్ ప్రాబ్లం అనేది కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. బట్ ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో రిజాల్వ్ కాలేని పరిస్థితి ఉంది. బట్ మ్యాక్సిమం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ఏదైతే ఉంటుందో మీకు టాపిక్ని, కాన్సెప్ట్ని చూడండి. మీకు ఏవైతే ఉంటాయో ఈ స్క్రిప్ట్కి సంబంధించి కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అడుగుతున్నారు, కొంతమంది తెలుగు మీడియం అభ్యర్థులు అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వారికి ఇద్దరికి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా మీకు ఇక్కడ క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంకొక 4-5 డేస్ ఈ క్లాసెస్ అనేవి మనకి ఈ విధంగానే కంప్యూటర్లోనే చెప్పడం జరుగుతుంది, OBS రూపంలో. ఆఫ్టర్ దట్ మీకు రెగ్యులర్గా మనం ఏవైతే క్లాసెస్ బోర్డు పైన చెప్తానో బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి ఈరోజు 19th జూలై 2020కి సంబంధించి వార్తలు ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉంటే ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కోల్కతా వార్తలు ఇచ్చింది. అండర్ వాటర్ మెట్రో సర్వీసెస్. అండ్ నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారంటే రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్. అండ్ నెక్స్ట్, కన్జ్యూమర్ అఫైర్స్ వినియోగదారుల శాఖ జాగృతి అనే కొత్త మాస్కెట్ని తీసుకొచ్చి వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. అండ్ వారణాసి భారతదేశంలోని చారిత్రాత్మక నగరం. వారణాసి నేమ్డ్ ఫస్ట్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇక్కడ కంట్రీస్ కూడా గుర్తుంచుకోండి: చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. సో SCO కల్చరల్ క్యాపిటల్గా వారణాసి వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. ఏ కాలానికి? 2020 to 2023. అండ్ ఇనాగ్రేషన్ ఆఫ్ సెన్సస్ డేటా వర్క్ స్టేషన్. సెన్సస్ సంబంధించి జనగణనకు సంబంధించి ఉపయుక్తంగా ఉండే ఒక ప్రత్యేకమైన సెన్సస్ డేటా వర్క్ స్టేషన్ని IIT ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దాన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుత రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా ఉన్న వివేక్ జోషి గారు. అండ్ నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం మరింత మందిని పేదరికంలోకి నెట్టుతుందని చెప్పేసి UNDP వారు విడుదల చేసిన ఒక ప్రత్యేకమైన నివేదిక. అడ్రసింగ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, పావర్టీ, వల్నరబిలిటీ ప్రొజెక్షన్స్ అండ్ పాలసీ రెస్పాన్సెస్, UNDPకి సంబంధించి. అండ్ నెక్స్ట్, చిరాటే అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న టీ హబ్.
నెక్స్ట్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ రైట్ టు రిపేర్ని కల్పిస్తున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా మనం ఇప్పటికే న్యూయార్క్ దేశం కదా, అమెరికాలోని న్యూయార్క్ని చూసాం. అలా భారతదేశంలో కూడా రైట్ టు రిపేర్ని గుర్తించే విధంగా ఒక ప్రత్యేకమైన కమిటీని భారత ప్రభుత్వం ముఖ్యంగా వినియోగదారుల శాఖ వేశారు. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే నిధి ఖత్రి. అండ్ నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ గారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్, భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో అరవింద్ చిదంబరం ఇటీవల స్పెయిన్లో ముగిసిన 41st విల్లా డే బనాస్క్ ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్ విజేత. ఇక్కడ స్పెయిన్. అండ్ వెస్ట్ బెంగాల్కి నూతన గవర్నర్గా లా గణేశన్ గారు, మణిపూర్ గవర్నర్గా ఉన్న లా గణేశన్ గారు నియమితులతో వార్తనిచ్చారు. అండ్ ప్రతాప్ పోతెన్ కేరళ రాష్ట్రంలో తనకంటూ ప్రతి గుర్తింపు, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందారు. అండ్ సౌత్ ఇండియాలో గుర్తింపు పొందిన వ్యక్తి ప్రతాప్ పోతెన్ తమిళనాడులో మరణిస్తూ వార్తనిచ్చారు. అండ్ నరీందర్ బాత్రా గారు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఆ పదవికి రాజీనామా చేస్తూ వార్తనిచ్చారు. అండ్ లాస్ట్ బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ క్రికెటర్ అండ్ టెస్ట్ కెప్టెన్ ప్రస్తుతం వన్డే క్రికెట్కి మాత్రం వీడుకోలు పలుకుతూ వార్తనిచ్చారు. ఏ దేశానికి సంబంధించిన ఆటగాడు అంటే ఇంగ్లాండ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మనకు వార్తలు ఇచ్చిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.